లూర్దస్ ఫ్రాన్స్లోని ఒక చిన్న పట్టణం. కానీ 1858 తర్వాత ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ క్రైస్తవ యాత్రాస్థలాల్లో ఒకటిగా మారింది. 1858లో బెర్నడెట్ సుబిరూస్ అనే 14 ఏళ్ల అమ్మాయి కట్టెలు తెచ్చుకోవడానికి వెళ్ళింది. అక్కడ ఒక గుహ దగ్గర ఆమెకు తెల్లని వస్త్రాలు ధరించిన ఒక పవిత్ర మహిళ కనిపించిందని చెప్పింది. ఆ దర్శనం ఒక్కసారి కాదు, మొత్తం 18 సార్లు కనిపించిందని బెర్నడెట్ తెలిపింది. ఒకసారి ఆ మహిళ ఇక్కడ నేల తవ్వు అని చెప్పిందట. బెర్నడెట్ తవ్వగా మొదట మట్టి మాత్రమే వచ్చింది. కాని కొద్ది రోజుల్లో అక్కడ ఒక చిన్న నీటి ఊట బయలుదేరింది. ఆ నీటిని పవిత్రంగా భావించి చాలామంది అక్కడికి వెళ్లి ప్రార్థించడం ప్రారంభించారు. ఈ వార్త త్వరగా వ్యాపించింది. పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి రావడం మొదలైంది. తరువాత అక్కడ పెద్ద చర్చి మరియు యాత్ర కేంద్రం నిర్మించారు. కొంతమంది తమ ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చర్చి కొన్ని సంఘటనలను పరిశీలించినప్పటికీ చాలా విషయాలు విశ్వాసానుభవాలుగా భావించబడతాయి.